కొంచెం వెనక్కి కూడా అన్న అన్నప్రసాదం ఇప్పుడు మనకు రాజగారు రామేశ్వరమ్మ స్వామిని ఆహ్వానించేందుకు మా గురుదేవులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయ స్వామి వారి పాదపద్మములకు దాసోహములు సమర్పించుకుంటూ దాసురాలను ఈ రోజు స్వామివారు మన గ్రామానికి మనందరినీ ఆశీర్వదించుటకు వచ్చినందులకు చాలా చాలా ఆనందం, మాటలలో చెప్పలేనంత ఆనందం, నోట మాట రావడానికి కూడా వస్తలేదు. చాలా 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 ఆనందం అనిపిస్తుంది. స్వామివారి పాదపు మోపితే మన గ్రామమే కాదు ఇతర గ్రామాలు కూడా పునీతమైతే సుభిక్షంగా ఉంటున్నాయి. స్వామివారు మనం ఏ జన్మ పూర్వజన్మలు చేసుకున్న పుణ్యము మన గ్రామానికి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అవతార పురుషుడైనటువంటి స్వామి వారు మన గ్రామానికి రావడానికి మనం ఎంత పుణ్యం చేసుకున్నాము. వారి పాదపద్మములకు దాసరాలను అదేం లంకాల రామేశ్వరమ్మ చిన్నజీయ స్వామి పాదపద్మములకు పాదాభివందనం చేసుకుంటూ మా జన్మ ధన్యమైనది స్వామి, మా గ్రామం ధన్యమైనది స్వామి. మరి మీరు స్వామివారు ఈ అవకాశం స్వామివారి పాదపద్మములకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ అవకాశం ఇచ్చినందుకు నేను సద్వినియోగం చేసుకొని మాట్లాడుతున్నాను. మన గ్రామంలో అర్చకుడు శర్మ గారు మీరు మాట్లాడారు. గురుదేవులకు పాదాభివందనాలు. ఈ యొక్క అదృష్ట భాగ్యాన్ని మాకు కలగజేసినందుకు జీవితాంతం ఎల్లవేళ మీకు రుణపడి ఉంటాం స్వామి. మాది పాత మహబూబ్నగర్ జిల్లా.
ఈ ప్రాంతమే కాదు, ఈ యొక్క కల్వకుర్తి పరిసర ప్రాంతం మొత్తం కూడా పురితమైంది అని చెప్పి ఆ స్వామి మన అందరి మీద జీవిస్తున్నాడు కనుక అతనికి అందరూ కదా ఎంత చేసినా చెత్తకోటి వందనాలు సమర్పించిన తక్కువే అని చెప్పి నేను బోధిస్తున్నాను. జయ శ్రీమన్నారాయణ. దాసుడు జహాంగీర్ అని వారు మొదటిసారి స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి ఇష్టసాలని ప్రార్థించు. ఇక్కడ 2 మాటలు మాట్లాడారు. జయ శ్రీమన్నారాయణ స్వామి. గ్రామ ప్రజలకు చుట్టుపక్కల చెప్పిన భక్తులకు స్వామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ప్రియ భగవద్బంధువులారా, ఒకసారి నామం చెప్తాం అందరం. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై జై పవన సుత హనుమాన్ రామానుజ స్వామి महाराज समस्त भक्त वृंद की जय श्रीमन्नारायण। మన ఎంగంపల్లి గ్రామానికి రావాలి అని మన వెంకటరెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఇందాక చెప్పినట్టుగా మా శ్రీనివాస్ రెడ్డి గారు దంపతులు, అలాగే మన జహాంగీర్ అండ్ మిగిలినటువంటి భక్త బృందం రావడం జరిగింది. గతంలో ప్రతిష్టా కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది అని మా రెడ్డి గారు ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలి రావాలి అని ఆయన తగ్గాలు పడుతున్నాడు. కానీ అప్పట్లో మాకు
ఎటో కార్యక్రమాలు ఉండడం చేత ఇటు పక్కకి రావడం కుదరలేదు. బహుశా అప్పుడే మన సమత వార్షికోత్సవాలు కూడా అనుకుంటా. అక్కడ ఉండేటటువంటి మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది కదా, దాని వార్షికోత్సవాలు జరుగుతూ ఉండడం చేత ఇక్కడికి రావడానికి అవకాశం లేకపోయి, కానీ మండల చీకటికైనా మండలాభిషేకానికి ఇక్కడికి వస్తే బాగుంటుంది అని వారు మా క్యాలెండర్లో ఆ డేట్ని ప్రత్యేకించి నోట్ చేయించి పెట్టారు. చిన్న గ్రామం, దానికి సర్పంచ్ గారు చెప్పండి, గ్రామం చిన్నదే కానీ మా మనస్సులు చాలా పెద్దవి అన్నారు. మా వాళ్ళందరికీ మంచి భక్తి ఉంది, మంచి శ్రద్ధ ఉంది, అందరికీ మంచి ఉత్సాహం ఉంది, కార్యక్రమం బాగా జరగాలి, రాముడు మా ఊళ్ళో ప్రతిష్ఠితుడు కావాలి అని అని వారికి ఒక మంచి సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని నిజం చేసుకుని ఆలయాన్ని చక్కగా రామాలయం కట్టించుకొని ఆంజనేయ స్వామి వారిని పునరుద్ధరణ చేసుకొని ఈ ఆలయాన్ని అంతటినీ చక్కగా చేయించి పెట్టారు. అధ్యక్షుడుగా ఉండేటటువంటి శ్రీమాన్ శ్రీనివాస్ రెడ్డి దంపతులు, వారికి మేము మంగళాశాసనం చేస్తున్నాం. ఇలాంటి మంచి గ్రామానికి ఒక కొత్త కళని తెచ్చినందుకు. ఆలయం ఉంటే ఆలయానికి కళ, దేవుడు లేని ఊరు, ప్రాణం లేని శరీరం, బొట్టు లేని మొహం, ఇవన్నీ సమానమే. మనిషికి నుదుట ఒక బొట్టు ఉండాలి, ఒక తిలకం కావాలి. ఎందుకంటే ఆ లోపల ఉండేటటువంటి ఆ దైవాన్ని చూపించడానికి. అలాగే ఒక గ్రామం బాగుండాలి అని అంటే ఆ గ్రామపు శోభని పెంచేటటువంటి ప్రాణశక్తి ఆ ఊరికి ఒక మందిరం అనేటటువంటి. మనకి చిన్నప్పుడు పద్యం చెప్పేవారు, బహుశా పెద్దవాళ్ళకి వచ్చి ఉంటుంది, చిన్నపిల్లలకి వచ్చి ఉండరు. సుమతి శతకం అని చిన్నప్పుడు మనకి చెప్పేవారు, పద్యాలు చెప్పేవారు. అప్పించువాడు వైద్యుడు ఎప్పుడు తెగక పాలు ఏడు విధుడు ఇలాంటి ఉంటే ఆ ఊళ్ళో ఉండండి, అవి లేకపోతే అలాంటి ఊళ్ళలోకి పోకండి అని మన వాళ్ళు చెప్పేవారు. అంటే ఏదైనా మనకి కుటుంబాల్లో అప్పుడప్పుడు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వస్తే కాసేదో రెండు రోగాలు ఇచ్చి మనకి ఆ కష్టకాలాన్ని గడిపే సహాయం చేసే వ్యక్తులు ఉండాలి. ఉంటే ఆ ఊళ్ళో మనం ఉండొచ్చు. శరీరానికి ఏదైనా ఒక అనారోగ్యం చేస్తే ఈ అనారోగ్యం వల్ల ఎక్కడికో పట్టణానికి పోయి అప్పటిదాకా ఉంటాడో పోతాడో తెలియదు. అలా పోకుండా ఉండేట్టుగా తాత్కాలికంగానైనా కాస్త చికిత్స చేసి వైద్యం చేసి కాస్త మందు మాపో ఇచ్చే ఒక వైద్యుడు కూడా ఉండాలి గ్రామం అని అంటే. పాడి పంట బాగుండాలి అంటే ప్రవహించే నీరు కావాలి. ఆ నీరు లేకపోతే ఆ ఊళ్ళో మనం ఉండలేము. అందుచేత ఎప్పుడు తెగక పాలు ఏరును. దాంతో పాటు కాస్త మనసుకి కుటుంబంలో పిల్ల పాప పుట్టో పెళ్లి పేరెంటాలు జరగాలంటే లేదు, ఎవరైనా దీర్ఘ ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళిపోతేనో కాస్త ఏదో మంత్రమో తంత్రమో చదివి ఆ కార్యక్రమాన్ని కాస్త చక్కగా చేయించి పెట్టే ఓ పంతులు ఉండాలి.
అయితే పంతులు ఉన్నాడు అంటే పంతులతో పాటు ఓ మందిరం కూడా ఉండాలి. ఎందుకంటే మరి ఆ పంతులు ఉండేది మందిరంలోనే కదా. అక్కడ ఏదైనా ఒక మందిరం ఉండి ఆ మందిరంలో ఆయన పూజ పునస్కారం చేస్తూ తద్వారా గ్రామానికి బాగుకోడి, గ్రామంలో ఉండే జనాలందరికీ బాగుకోడి. ఇందాక మీ సర్పంచ్ మంచిగా మాట్లాడాడు. మా ఊళ్ళో అందరూ కూడా బాగుండాలి, పాడి పంట బాగుండాలి, ఎక్కడ వాన గిన రావాలి. మాట్లాడింది 2 మాటలైనా కరెక్ట్ గా మాట్లాడాడు. ఆయన తగిన సారవంతమైన మాటలు మాట్లాడాడు. మనకి మంచి వానలు కురవాలి, పంటలు పండాలి, మనకి ఆయా గ్రామాల్లో ఉండగలిగేటటువంటి వనరులు కూడా చక్కగా చేకూరాలి. ఇంపార్టెంట్ ఊర్లో ఆ దేవుడికి ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి ఆ మందిరం చుట్టూ ఇల్లు, అది ఒక వీధి. ఆ మందిరం చుట్టూ వీధి చుట్టూ ఇల్లు ఉంటే అప్పుడు ఆ వీధిని ఏమంటారు తెలుసునా? మాడ వీధి అంటారు. ఏ వీధి అంటారు? మాడ వీధి అంటే చుట్టూ ఆ ఆలయానికి ఒక వీధి ఉంది, ఆ వీధిలో కొన్ని మేడలు ఉన్నాయి. ఎందుకు ఉండాలి మేడలు అంటే ఆ దేవుడు ఎప్పుడైనా కాస్త బయటకు వస్తే ఒక వాహన సేవ మీద ఏదో ఉత్సవం ఏదో వచ్చి ఆ దేవుడు కింద సవారీ బయలుదేరితే ఆ వచ్చిన దేవుడికి కాస్త హారతి, ఒక కొబ్బరికాయ కొట్టి, ఒక అగ్నిపండు పెట్టి మంగళాశాసనం చేయడం కోసం అని ఆ మేడల్లో ఉండే వాళ్ళందరూ ఉంటారు. అది మాడ వీధి. అలాంటి వీధులు 1, 2, 3 ఎన్నో ఆలయం యొక్క వైభవాన్ని బట్టి, ఊరి యొక్క వైభవాన్ని బట్టి. మన ఊర్లో అయితే ఇక్కడ ఒక వీధి ఉంది. శ్రీరంగం లాంటి క్షేత్రాల్లో అయితే 7 వీధులు ఉంటాయి, 7 ప్రాకారాలు ఉంటాయి. సప్త ప్రాకార మధ్యే అంటారు. అలా 7 ప్రాకారాలు ఉంటే చాలా గొప్పది అని అర్థం అన్నమాట. అయితే ఆలయం అనేది ఊరికి ప్రాణం. ప్రాణం లేకపోతే మన శరీరాన్ని అట్టే పెట్టుకుంటామా? ఇంట్లో అట్టే పెట్టుకుంటాం. అలాగే ఊర్లో మందిరం అనేది లేకపోతే ఆ ఊరు కూడా వ్యర్థం. అలాంటి ఊళ్ళో జీవించడం కూడా వ్యర్థం. మందిరాలు ఉండాలి అనే మన పూర్వులు భావించారు. అందుకోసమే ఆలయాన్నే ప్రధానం చేసి గ్రామాలు, పల్లెలు, పట్టణాలు, నగరాలు, మహానగరాలు కూడా అలాగే నిర్మాణం చేసేవారు. ఆలయం బాగుండాలి. ఆలయం ఎందుకు బాగుండాలి అంటే అందరికీ ఆ దేవుణ్ణి చూస్తున్నప్పుడు అక్కడ ఒక మానసికమైనటువంటి ఏకతా భావం, ఒక కలయిక ఏర్పడుతుంది. మనందరికీ తెలిసిన గ్రామం అనగానే ఎన్నో వృత్తులు ఉంటాయి. వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటారు, పనిముట్లు చేసేవాళ్ళు ఉంటారు. ఇదివరకంటే ఎడ్లు ఎట్లా ఉండేవి, ఆ ఎడ్ల కోసం దున్నేటటువంటి నాగాళ్ళు ఉండేవి, కోతలు కోసే గొడవళ్ళు ఉండేవి. ఇప్పుడు ఆ వేరు కూడా మర్చిపోయినప్పుడు ఇప్పుడు అన్నీ లేవు కదా. ఇప్పుడు అన్ని ట్రాక్టర్లు వచ్చినాయి, అన్ని మిషన్లే వచ్చినాయి. అనేది మొత్తం చేయాల్సినంతా మిషనే చేస్తుంది. ఒక తిండి మాత్రమే మనం తింటా ఉంటాయి. ఇంకా ఆ మిషన్లు తింటే మన కడుపు నిండి పద్ధతి ఇంకా రాలేదు. ఒకసారి అది కూడా ఎప్పుడో త్వరలో వస్తుందేమో మనకు తెలియదు. ప్రస్తుతానికి మాత్రం ఇంకా తిండి వరకు మనం తింటున్నాం. కానీ ఇదివరకు రకరకాల పనిముట్లు ఉండేవి. ఆ పనిముట్లు చేసే వ్యక్తులు ఉండేవారు. ఆ వ్యక్తుల యొక్క కుటుంబాలు ఉండేవి. ఆలయాలు ఉన్నాయి అంటే ఆలయాల్లో వంట జరిగేది. ఆ వంట అంతా కుండల్లో చేసేవాళ్ళు. ఇప్పట్లాగా స్టవ్లు పెట్టి చేసేవాడు కాదు, కుండల్లో ఉండేవారు. కుండలు చేసే కుమ్మరి వాళ్ళు ఉండేవారు. ఈ ఇనుప సామగ్రి చేసేటటువంటి
కమ్మరి వాళ్ళు ఉండేవారు, కుండలు చేసే కుమ్మరి వాళ్ళు ఉండేవాళ్ళు. దేవుడికి రథాలు వాహనాలు చేయాలంటే కర్రతో చేసేవారు, చెక్కతోటి. అవి చేసేటటువంటి వడ్రంగి వాళ్ళు ఉండేవారు. మరి దేవుడికి అలంకారాలు అవి చేయాలంటే మంచి ఆభరణాలు చేయాలి. దానికోసమని ఆభరణాలు చేసేవాడిని అంటారు కంసారి వాళ్ళు ఉండేవారు. దేవుడికి బట్టలు నెయ్యాలి. ఆ బట్టలు నెయ్యాలి అంటే పద్మశాలీలు ఉండేవారు, సాలేవాళ్ళు. మరి అవన్నీ కుట్టాలంటే దర్జీ వాళ్ళు ఉండేవారు. అక్కడ ఇప్పుడు అన్నీ మర్చిపోయాం. ఇప్పుడంతా మనంతా ఫారినర్స్ కదా మనంతా. ఇప్పుడు మనంతా ఈ దేశం వాళ్ళమే కానీ పొరపాటు ఈ దేశంలో బతుకుతున్నాం తప్ప మనంతా ఫారిన్ వాళ్ళం. ఇప్పుడు మనం ఇంగ్లీషే మాట్లాడతాం, పిల్లలు ఇంగ్లీషే మాట్లాడాలి. వాడు వచ్చినా రాకపోయినా, మనకు అర్థమైనా కాకపోయినా వాళ్ళు అదే మాట్లాడాలి, మనదే విని అనాలి. వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు అయితే మనం తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పారేయాలి. ఇన్ని రకాల వృత్తులు ఉండేవి, ఇన్ని రకాల కులాలు ఉండేవి. ఒకనాడు కుండలతోటి ఆహార పదార్థాలు వండితే ఆ కుండలు మళ్ళీ ఆవేడే తీసిచ్చేవాడు. మర్నాడికి మళ్ళీ కొత్త కుండలు. అంటే ఆ కుండలు చేసేవాడికి రోజు పని. ఆ పని ఆలయాన్ని చూసేది. రోజు ఉత్సవాలు, ఊళ్ళో వాళ్ళందరికీ అక్కడే భోజనాలు. అంటే దేవుడు ఆ గ్రామాన్నంతటిని కూడా పోషించేవాడు. ఆ దేవుడి మీదే ఆధారపడి ఊరంతా బ్రతుకుతూ ఉండేది. అందరూ కూడా ఆ దేవుడి యొక్క సేవకులుగా జీవితం గడిపారు. పూజారి గారు పూజలు చేస్తాడు, వ్యవసాయకు వాళ్ళు వ్యవసాయం చేస్తారు, పశువులు కాసేవాడు పశువులు కాస్తారు. రకరకాలైనటువంటి వృత్తులు అన్నీ ఆలయం మీద ఆధారపడి ఉండేవి. ఏమవుతుంది దానివల్ల? అందరిలోనూ ఒక వినయ భావం. ఇప్పుడు ఆ దేవుణ్ణి మనం పక్కకి పెట్టేయడం ఎలా అయిపోయింది? అరే నేను మళ్ళీ ఒకటి మాట వినాల్సిన అవసరం లేదు, నేనే గొప్పోడిని, నేనే పెద్దోడిని, నా వెనకాతల నలుగురుంటే నేనే దేవుణ్ణి, ఇక వేరే దేవుడు కూడా అక్కర్లేదు స్థితిలోకి వచ్చేసారు ఇప్పుడు ఈవేళ. దాంతో వ్యక్తులలో ప్రజలలో అహంకారాలు పెరిగిపోయాయి, సమాజంలో చీలికలు వచ్చాయి, కులాల మధ్య ద్వేషాలు బయలుదేరాయి. ఒక కులానికి ఇంపార్టెన్స్, ఇంకో కులానికి ఇంపార్టెన్స్ లేదు అనగానే వాళ్ళకి వీళ్ళకి మధ్య పక్కకి వేస్తే భగ్గుం అనేటటువంటి స్థితి, ఇలాంటివన్నీ వచ్చాయి. కానీ ఇదివరకు రోజుల్లో అలా ఉండేది కాదు. అన్ని కులాల వాళ్ళు దేవుడి సేవకులుగా కలిసి మెలిసి బ్రతికేవారు. బహుశా మీకు అందరికీ తెలియదు కానీ మీ ఊళ్ళో కొంతమంది పెద్దోళ్ళకి తెలిసి ఉంటుంది. ఇదివరకు మన ఊళ్ళల్లో ఉండే వాళ్ళంతా కూడా వాళ్ళు ఏ కులపోళ్ళు అయినప్పటికీ కూడా ఒకరికొకరు కలుసుకున్నప్పుడు బాబాయ్యనో అన్నయ్యనో వదినమ్మానో ఆ తాతమ్మానో ఇలాగా ఏదో ఒక వరస వాబి పెట్టుకుని మాట్లాడుకునేవారు. కష్ట సుఖాల్లో కలిసిమెలిసి బతికేవారు. ఇప్పుడు మనకి రాజకీయాలు ఎక్కువైపోయిన తర్వాత కుటుంబాల్లోనే అన్నదమ్ముల మధ్య అడ్డుగోడలు బయలుదేరాయి. చీలికలు పీలికలైపోయి మన కుటుంబాలన్నీ అస్తవ్యస్తం, మన గ్రామాలన్నీ కేవలం రకరకాల చికాకులకి నిలయాలయ్యాయి తప్ప కలిసిమెలిసి ఉంటే ప్రేమ పంచుకునే ఒక సౌహార్ద భావం, ఏక కుటుంబ భావం అనేది మనలో తగ్గిపోయింది.
ఎవరి మట్టికి వాళ్ళకే పైసలు. ఇప్పుడు దేనికి మన సమాజంలో ప్రాధాన్యం వచ్చింది? మనస్సుగా పైసలుగా? పైసలు. పైసలు ఉంటే చాలంతే, ఇక ఏమున్నా లేకపోయినా పర్లే. అవసరమైతే అమ్మైనా సరే, నాన్నైనా సరే, అక్క అయినా సరే, అన్నైనా సరే, భార్య అయినా సరే, భర్త అయినా సరే, పైసలే ప్రధానం. ఆ పైసలు ఉంటే మిగతావన్నీ. ఆ పైసలు లేకపోతే వాళ్ళతో నమస్కారం. ఇలాంటి వాతావరణం. కానీ అది మంచిదే నిజానికి, సమాజానికి అది ఆరోగ్యకరమా? ఇప్పుడు నీ ఒంట్లో చేతులు, కాళ్ళు, తల, కళ్ళు, ముక్కు, నోరు, నాలుక, చెవులు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ నేను రెండో దాంతో పనిచేయ, నా పని నేను చేసుకుంటాను అంతే, నా బాగే నాకు చాలు అని ఒక అవయవం మరొక అవయవాన్ని పట్టించుకోవడం మానేసింది అనుకోండి, ఏమంటాం మనం? ఏంటి అర్థం దాన్ని? వీడి చెయ్యి లేమంటే లేవదు, కాలు నడవమంటే నడవదు, నోరు రుచి చూపించదు, కన్ను కనపడదు, చెవి వినపడదు. అంటే వాడు ఎందుకు? వాడు బతకడం. దాన్ని బతుకంటామా? దాన్ని అవయవాల్లో ఒకదాంతో ఒకటి కలిసి మెలిసి ఉంటున్నాయి మన శరీరంలో. దేని పని దాందే, కానీ అన్నీ కలిసి ఉంటున్నాయా లేదా? కాళ్ళు కింద నడుస్తున్నాయి, వాటికి తల మీద ఎప్పుడైనా కోపం వచ్చిందా? తల నువ్వే వేస్తామని పైన ఉండాలి, నేను ఎప్పుడు కిందే నడవాలనా? నేను నిన్ను మొయ్యాలనా? నేను మొయ్యాలి అని కాళ్ళు తలని మోయడం మానేసాను అనుకోండి, వాడు జీవించగలడా? కాళ్ళు పైన పెట్టుకుని తల కింద పెట్టుకుని నడుస్తాము, నడవగలం అలాగే? ఎప్పుడైనా చూసారు లేదా హాస్పిటల్స్ అలా? ఇది రోగి లక్షణం అంటారు దాన్ని. అది ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి ఉండాల్సిన పద్ధతి అయితే అది కాదు. తినేది నోరైనా అది లోపలికే పంపిస్తుంది, అది పొట్టకి వెళుతుంది, అది అరిగిస్తుంది, చేతులకి ఇస్తుంది శక్తిని, కాలికి ఇస్తుంది శక్తిని, తలకి ఇస్తుంది శక్తిని, గుండెకి ఇస్తుంది, మన ఊపిరి తిత్తులకి ఇస్తుంది, అన్నిటికీ శక్తిని ఇస్తుంది. కడుపు తాను ఒక్కతే తినేసి తన దగ్గర పెట్టేసి కూర్చుంటుందా? నువ్వు తిన్న అన్నాన్ని ఏంది అన్నిటికీ పంచుతుంది. అది ఆరోగ్యకరమైన శరీరం అంటే. అలాగే గ్రామానికి కూడా ఆరోగ్యకరమైన గ్రామం అంటే అన్ని కులాలు ఉండాలి, అన్ని వర్గాలు ఉండాలి, అన్ని వర్ణాలు ఉండాలి, ఎవరి పనులు వాళ్ళు చేయాలి, కానీ అందరూ కలిసి మెలిసి ఉండాలి. కులాల మధ్య పోట్లాడుకోకూడదు. చేసే పనులు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చెయ్యాలి. ఆ ఫోటో తీసేయాలని ఫోటో తీయాలి. ఆయన మంచిగా ఫోటో తీస్తే ఆయనకి పైసలు వస్తాయి, మనకి రేపు పొద్దున్న చూసుకోవడానికి బాగుంటుంది. ఎవరో ఈ కోపం వచ్చి ఏందా నువ్వు తీసేటోడివి నేను పడేటోడి కదా అని ఆ ఫోటో తీసుకుని ఈయన తీసేయడం అనుకోండి, ఇప్పుడు పాపం తీస్తాడు. కానీ ఆ తీసేటోళ్ళకి తల ఉండదు, కాళ్ళు ఉండవు, కళ్ళు ఉండవు, పొట్ట ఉండదు, వీపు ఉండదు, అందులో ఏం పడదో తెలియదు నాకు. అలా అయిపోతుంది. ఒక్కొక్క పనిలో ఒక్కొక్క వ్యక్తికి సామర్థ్యం ఉన్నప్పుడు ఆ సామర్థ్యాన్ని చక్కగా ఆ ప్రాంతపు అభివృద్ధికి తగ్గట్టుగా వాడాలి. ఆ వాడేది వినయంతో వాడాలి, ఆ వాడేది ప్రేమతో వాడాలి. అలా వినయము ప్రేమ వ్యక్తిలో కావాలి అని అంటే దాన్ని కలిగించే చోటు దేవాలయం.
ఒక ఇంట్లో అప్పుడప్పుడు కొంతమందికి ఏమండి మా కోపం చాలా ఎక్కువ అండి, నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నానండి, ఏం చేయాలండి అని అడుగుతుంటారు. అప్పుడప్పుడు మీకు కూడా వస్తుంది కదా. అప్పుడు దానివల్ల బీపీ పెరిగిపోతూ ఉంటుంది, దానివల్ల ఇంకా మిగతా రోగాలన్నీ వస్తుంటాయి. ఈ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలండి అని అడుగుతుంటారు మా దగ్గరికి వచ్చి కొంతమంది. మన ఉద్యోగం చేసే ఆఫీసులో ఆ పైనుండే పెద్ద ఆయన ఆఫీసర్ గా ఉన్నాడు అని అంటే మిగతా వాళ్ళంతా ఎలా పనిచేస్తారు? చేతులు కట్టుకు పనిచేస్తారు. ఆ పైన పెద్ద ఆయన లేడు అనుకోండి, అప్పుడు వీళ్ళలో వీళ్ళు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటారు. ఆ పైనుండే పెద్ద ఆయన ఉన్నంత వరకు మిగతా వాళ్ళంతా కలిసి ఉంటారు. వాడికి వీడంటే పడకపోయినా, వీడికి వాడంటే పడకపోయినా మనసులో పెట్టుకుంటాడు, పని చేసుకుంటాడు. ఆ పెద్ద ఆయన పక్కకి వెళ్ళాడంటే అప్పుడు వీళ్ళ ప్రతాపాలు చూపిస్తారు. ఏంది మన గ్రామాల్లోనైనా అంతే. ఒక ఆఫీసులో యజమాని ఉన్నాడు అనుకుంటే ఎలా వ్యక్తుల్లో ఒక కంట్రోల్ ఉంటుందో, అలాగే ఒక గ్రామంలో మన గ్రామానికి పెద్ద మన ఆలయంలో ఉండే దేవుడు. మన గ్రామం యొక్క బాగోగులు ఆయనవి కనుక ఏ మంచి జరిగినా ఆయన దగ్గర చెప్పాలి, ఏ కష్టం వచ్చినా ఆయన దగ్గర చెప్పాలి, మనకి ఏది కావాలన్నా ఆయన దగ్గర అడగాలి. ఏదొచ్చినా ఆయన దగ్గర మనం వినయంతో విధేయతతోటి ఉండాలి అనేది మనకి తెలిసినంత వరకు మన గ్రామం డెవలప్ అవుతోంది అని అర్థం. అదేముంది లేదు, దాని సంగతి దాన్ని మన దారి మంది అనుకుంటే ఏవో ఈ చెయ్యి తక్కువంటి నేను ఈ శరీరంతో నాకు సంబంధం లేదు, నేను దానికోసం పని చేయను, నా పని నేనే చూసుకుంటానంటే ఏమంటారు దాన్ని? ఏమంటారు దాన్ని? ఇది నేను మిగతా వాడితో నేను పని చేయను ఉంటుంది అనుకుంటాను, పక్షవాతం అంటారు. కరెక్ట్. అలాగే మిగతా గ్రామంతో నేను కలిసి ఉండను అని అనుకుంటే ఆ వ్యక్తి కూడా పక్షవాతం వచ్చిన వాడి కింద లెక్క. అది లేకుండా మనల్ని కలిపి ఉంచేటటువంటిది ఆలయం. అందుకే గ్రామానికి ఆలయం అనేది ప్రాణం. ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అది పూజారి గారి బాధ్యత కాదు. ఎవరి బాధ్యత? గ్రామంలో ఉంటే ఆ గ్రామం బాగుండాలి అని అనుకునే ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత. ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత. అందుకోసమనే ఇదివరకు రోజుల్లో ఆలయాలకి కోళ్ళత భూములు ఇచ్చేవారు. ప్రతి ఆలయానికి 100 ఎకరాల భూములు ఇచ్చేవారు. ఎందుకని? ముందర గ్రామంలో ఆలయం బాగుండాలి, ఆలయం బాగా జరగాలి, ఆలయానికి వచ్చే వాళ్ళందరికీ ప్రసాదాలు పెట్టాలి, ఆలయంలో వచ్చే వాళ్ళందరికీ కావాల్సింది నేర్పాలి. అక్కడ ఆలయంలో వచ్చే వాళ్ళకి చదువు చెప్పాలి, వచ్చే వాళ్ళకి ధర్మం నేర్పాలి, వాళ్ళకి నీతి నియమం నేర్పాలి, సంప్రదాయం తెలియజేయాలి. వాళ్ళందరికీ కావలసినటువంటి ఒక కలయికకి అవసరమైన సూత్రాలు వాళ్ళ కుటుంబాల్లో ఉంచాలి. అందుకోసం ఆలయాలకు ఆస్తులు ఉంటాయి. ఏం చేశారు ఆస్తులన్నీ? శుభ్రంగా ఎవరికి అందినవి వాళ్ళు జాగ్రత్తగా లాక్కుని వాళ్ళు చక్కగా భోజనం చేసుకున్నారు. ల్యాండ్స్ ఎక్కడికి పోవు కదా, ల్యాండ్ అక్కడే పడుతుంది. ల్యాండ్ ఎక్కడికైనా పారిపోతుందండి. వ్యక్తులైతే పారిపోతారు కానీ ల్యాండ్ పారిపోయేది కాదు కదా, ల్యాండ్ అక్కడే పడుతుంది. కానీ అది ఏ దేవుడికి వినియోగపడాలో, ఏ దేవుడి ద్వారా గ్రామానికి ఉపయోగపడాలో ఆ కార్యానికి మాత్రం అవి ఉపయోగపడవు. వ్యక్తుల యొక్క స్వార్థపరమైనటువంటి ప్రవృత్తులు పెట్టుకోవచ్చు. ఆలయాలన్నీ శిథిలమైపోతాయి. మేము ఇందాక అడిగాం, ఈ ఆంజనేయ స్వామి కొత్తగా కట్టిందా పాతదా?
అంటే చెప్పారు మనకి ఈ ఆలయం ఎప్పటిదో నిండా ఆంజనేయ స్వామి ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన. ప్రాచీనమైనటువంటి స్వామి, కానీ అంత శిథిలమైపోయింది, చిన్నదైపోయింది. అందుకోసమే మళ్ళీ దాన్ని జీర్ణోద్ధరణ చేశారు మా శ్రీనివాస రెడ్డి గారు. ఎలాగో జీర్ణోద్ధరణ చేస్తున్నాం కనుక ఆంజనేయ స్వామి ఉన్నాడు కనుక ఆ పక్కన రాముడు ఉండడం శ్రేయస్కరము అని చక్కగా రాముడిని కూడా వచ్చి అక్కడ ప్రతిష్టాపన చేశారు. మంచిగా ఆలయాన్ని నిర్మాణం చేయించి దీనికి ఒక అందమైనటువంటి రూపాన్ని తీసుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. శ్రీనివాసరెడ్డి దంపతులకి మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. చక్కటి సంప్రదాయం మీద శ్రద్ధ కలిగినటువంటి తల్లి ఆవిడ. ఊళ్ళో వాళ్ళందరికీ మంచి జరగాలని చక్కగా ఆరాధనలు చేసి పూజా పునస్కారాలు చేసేటటువంటి మీ పూజారులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు చేసే కార్యాలు 10 మందికి అందరికీ మంచి భజన ఇక్కడ దేవుడి దగ్గర మాకు చాలా కాలం అంటే భజన సమాజంతో మాకు సంబంధం ఉంది మా వెంకటరెడ్డి గారి ద్వారా. ఇక్కడ అప్పట్లో కలిసి ఉండే మహబూబ్ నగర్ జిల్లా ఇదంతా కదా. అప్పట్లో ఈ మహబూబ్ నగర్ జిల్లాగా ఉండేటప్పుడు ఈ జిల్లాలో ఉండే భజన పార్టీల వాళ్ళందరినీ పిలిచి ఒకసారి మన దగ్గర చక్కగా భజనల పోటీలు పెట్టారు. గ్రామాల్లో మన పనులు అయిపోయిన తర్వాత సమయాన్ని ఇలాగా అలాగా ఏవో ఈ టీవీ చూస్తున్నో సినిమాలు చూస్తున్నో తాగుడు తందనాలకి పాడు చేసుకోకుండా అలా మొత్తం ధనాన్ని ఆరోగ్యాన్ని నాశనం చేసుకోకుండా మీలాంటి పెద్దవాళ్ళంతా గ్రామాల్లో భజన సమాజాన్ని పెట్టి అక్కడ ఉండేటటువంటి వ్యక్తులకి కాస్త 4 దేవుడి యొక్క స్మరణ చేసుకోగలిగేటటువంటి కథలు, మంచి చరిత్ర, ఒక అందమైనటువంటి పద్యాల్లో పాటలలో కూర్చి వాటిని భజనలుగా చేసి గ్రామాల్లో చెప్పేవారు. వెంకటరెడ్డి గారు పాడే పాటలు వింటుంటారు. బ్రహ్మాండమైన పాటలు పాడుతుంటాడు. పద్యాలన్నీ ఎప్పుడో మహానుభావులు పెద్దలు ఎప్పుడో రచించినటువంటి పద్యాలు. అలాంటి మేము భజన పోటీలు పెట్టినప్పుడు ఎంతో మంది ద్వారా వాళ్ళు పాడినటువంటి ఆ పద్య సాహిత్యం వింటే మాకు భలే ఆశ్చర్యం వేసేది. చాలా అందమైన సాహిత్యం, మంచి విలువైనటువంటి సాహిత్యం, సంప్రదాయం తెలిసినటువంటి పెద్దలు రచించినటువంటి సాహిత్యం, అందమైనటువంటి పాటలు అవన్నీ కూడా చక్కగా నేర్చుకుని ఇలాంటి భజన బృందాలు ఎన్నో మన జిల్లాల్లో ఉన్నాయి. అటు గద్వాల ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు, మిగతా ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, నాగర్ కర్నూలు చుట్టుపక్కల నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడే మేము ఇక్కడ ముందాక నారాయణ నామం చెప్తుంటే మన వాళ్ళ దగ్గర తాళాలు పట్టుకొని దాంతోపాటు తాళం వేస్తున్నారు. అంటే ఒక చిన్న భజన బృందం అయి ఉంటారు అని నేను అనుకుంటున్నాం. మహిళల్లో భజన బృందాలు ఉండేవి, పురుషుల్లో భజన బృందాలు ఉండేవి. మంచి రకరకాల వేషాలు వేసి జనాలందరికీ మంచి ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని కలిగించగలిగేటటువంటి వ్యక్తులు ఉండేవారు. ఇంతమందికి ఆలయం అనేది ఒక కేంద్రం, ఒక మూల స్థానం. అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి భావాలున్నా అక్కడికి వచ్చేటప్పటికి మనందరం ఒకటి. ఏమిటి ఒకటంటే మనందరం ఒక భగవత్ కుటుంబపు సభ్యులు. మనందరికీ భగవంతుడు పెద్ద. ఏదొచ్చినా ఆయనతో చెప్పాలి, ఆయన యొక్క దయని మనం పొందాలి, తద్వారా దాన్ని మన జీవితంలో వాడాలి. ఇలాంటి స్థితి మనకు అందరికీ ఉండేది. చాలా సంతోషం. మీ ఊళ్ళో ఆంజనేయ స్వామికి పునరుద్ధరణ జరిగింది, రాముల ప్రతిష్ఠ జరిగింది. ఈ నెల పూర్తయిపోతుంది. ఒక కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం వస్తుంది. మొదటిసారి శ్రీరామ నవమి మీ ఊళ్ళో చేసుకోవడానికి మంచి రామ మందిరం వచ్చేసింది. సొంతంగా ఎక్కడికో పోనక్కర్ లేకుండా
మీ ఊళ్ళోనే హాయిగా రామ కళ్యాణం, సీతారామ కళ్యాణాన్ని మీరందరూ కూడా ఈసారి హాయిగా చేసుకోవచ్చు. చాలా సంతోషంగా ఉంది. మనందరికీ ఇలాంటి పరిస్థితి ఉండాలి. ఒక ఏక కుటుంబం, మనమందరం అంత రాముడి కుటుంబము. మనం ఎప్పుడైతే రాముడి కుటుంబం అవుతామో మన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. కనుక మీ ఊళ్ళో ఉండేటటువంటి జనాభాలో ఓ చిన్న చిన్న టీమ్స్ తయారై ప్రతి నెలలో ఒక్కొక్క రోజు మేమంతా వచ్చి ఇక్కడ భజనలు చేస్తాం, ఇక్కడ సేవలు చేస్తాం. ఇట్లా రావచ్చు. మరి ఇప్పుడు వస్తున్నారు లేదో మాకు తెలియదు. ఇప్పుడు అలాంటివి ఏం లేవు, అలాంటి మోడల్ వాటర్ లేవు. ఎంతమంది మీ ఊరి జనాభా? 1500. ఓకే, కొన్ని 1500 అంటే తక్కువేం కాదు. ఇళ్ళేంది? 300 ఇళ్ళు ఉంటాయి. 300 ఇళ్ళు. నెలకి రోజులేంది? 30. అంటే ఒక రోజు ఎన్ని కుటుంబాలు చేస్తే మొత్తం నెలకు ఒక్క రోజు మన దేవుడు సేవ చేయొచ్చు. 10 కుటుంబాలు. 10 కుటుంబాలు. 10 కుటుంబాల వాళ్ళు ఒక నియమం పెట్టుకుని రోజు రాకండి, నెలకు ఒక్క రోజు అయితే తప్పకుండా. నెలలో 1వ రోజు ఈ 10 కుటుంబాలు, 2వ రోజు ఆ 10 కుటుంబాలు, 3వ రోజు ఈ 10, 4వ రోజు ఆ 10, 5వ రోజు ఆ 10, ఇంకో రోజు ఇంకో 10. అలా చేస్తే నెలలో ఒక్కరోజే మనం చేసే సేవ. కానీ దేవుడి దగ్గర రోజు 10 కుటుంబాలు. మంచిదే కాదు? ఏంటండి, మంచిదంటారే కాదంటారా? అలా చేస్తే చేయకూడదా? చేస్తే పాపం వస్తుందా? మనకి పుణ్యమో పాపమో ఇంపార్టెంట్ కాదు. మన దేవుడి గుడి కళకళలాడుతూ ఉండాలి. ఎలా ఉండాలి గుడి? ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి. ఎప్పుడు దేవుడి గుడిలో 10 మంది జనం ఉండాలి. వాడు భజనలో, పాటలో, మాటలో, ఆటలో ఏదో చేస్తుండాలి, పద్యాలు ఏదో చదువుతూ ఉండాలి. అంతే తప్ప గుడి దగ్గరికి వస్తే ఆ తలుపు తాళాలు వేసేసి అయ్యగారు లేకుండా, జనాలు ఎవరు లేకుండా అలా ఉండకూడదు. అంటే ఎప్పుడు కూడా గుడి చైతన్యవంతంగా అలా తయారు చేసుకోవాలి. మనం అలా తయారు చేసాము అని అంటే మళ్ళీ ఇంక దానికోసం మనం ఏమీ పెద్ద తంటాలు పడక్కర్లే, జపాలు తపాలు ఏమక్కర్లే. ఆ లోపల విగ్రహ రూపంలో ఉండేటటువంటి భగవంతుడు. ఇందాక మన వాళ్ళు అడిగారు చూడండి, మన ఊరికి భోగభాగ్యాలు, ధన ధాన్యాలు, సంపదలు మా సర్పంచ్ గారు అడిగాడే, అవన్నీ వస్తాయండి ఆటోమేటిక్గా. రామస్వామి అవన్నీ వస్తాయి మన ఊరికి. ఒక మాట జ్ఞాపకం పెట్టుకో, భజనలు చేస్తే దేవుడు ఏం చేస్తాడండి? చేస్తాడా చేయడా దేవుడు? ఏ పనైనా మనం చేయొచ్చు లోకంలో, కానీ వాన రప్పించడం మనం చేస్తాం. నేలలో కావాలంటే కొత్త పట్టింది కలపచ్చు, నేలలో కొత్త కెమికల్స్ కలపచ్చు. ఇప్పుడు అన్నీ వచ్చాయి కదా పద్ధతులు. ఏ నెలలోనైనా ఏ పంట అయినా పండించడానికి వీలయ్యేట్టుగా రకరకాల రసాయనాలు వచ్చేసాయి. కనుక నేలలో ఏది లోపం ఉంటే ఆ లోపాన్ని పూడ్చవచ్చు, ఏది అవసరమైతే అది వేయచ్చు, మిగతావి ఏమైనా చెయ్యొచ్చు, పంటలు ఏమైనా పండించవచ్చు. కానీ వాన ఆకాశంలోంచి కురవాలంటే అది నువ్వు చేసే పని కాదు. చేయగలవా? అది వాడు కాదు. మనం ఎన్ని చేసినా మనకి జీవితం అనేది వాడి పని. వాడు ఇవ్వను అని అనుకుంటే నీ చుట్టూ 100 మంది డాక్టర్లున్నా దండగా.
వాళ్ళ కంటికి కూడా కనిపించకుండా టక్కున వెళ్ళిపోతాడు అంతే పోయేడు. మన చేతుల్లో అన్నీ ఉంటాయి అని అనుకుంటాం, కానీ మన చేతుల్లో కొంతే ఉంటుంది, మిగతాదంతా వాడి చేతుల్లో ఉంటుంది. దానికి మనకి విశ్వాసం కావాలి, మన మనస్సులో ఒక ప్రేమ కావాలి, నమ్మకం కావాలి. ఆ ప్రేమ నమ్మకము కలిగితే ఆ నమ్మకంతో ఒక ప్రార్థన మనం చేస్తే తప్పకుండా జరిగి తీరుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఆ విశ్వాసం అనేది కలగడం ఇంపార్టెంట్, ఆ భక్తి ఆ ప్రేమ అనేది కలగడం ఇంపార్టెంట్. భక్తితో మనం ప్రార్థన చేద్దాం. అలా చేసేవాళ్ళు ఎవరైనా సరే దేవుడు వాళ్ళని గౌరవిస్తాను అని చెప్పాడు. దీన్నే మన రామానుజాచార్యులు గారు అంగీకరించి దాన్ని ఒక సిద్ధాంతం కింద చేశారు. ఇక్కడ రామానుజులు గారు ఏమంటాం మనం, వారికి ఒక పేరు తెలుసునా గారు, ఏంటి సమతామూర్తి, ఈక్వాలిటీ చెప్పేటటువంటి ఒక మూర్తి. ఎందుకు చెప్పాడు ఆయన? ఆయన చేసిన పని ఇదే. నువ్వు కులం ఏదైనా కావచ్చు, నీ జాతి ఏదైనా కావచ్చు, నీకు దైవం మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండి ప్రేమ నిండి ఉంటే నిన్ను నేను గౌరవిస్తాను. అది నీలో లేదు, నువ్వు ఎంత గొప్పవాడైతే నాకెందుకు, నీకు 4 వేదాలు వస్తే నాకెందుకు, నువ్వు పైనుంచి కిందకి కింద నుంచి పైకి మొత్తం పుస్తకాలని తిరిగేసిన వాడు అయితే నాకెందుకు. మనిషి ఉండాల్సింది భగవత్ విశ్వాసం అనేటటువంటి మూల సూత్రం. ఇది ఉండాలండి మనకి. నీ శరీరం ఎంత లావు ఉంటూ పొడుగు బాగుండా మంచి రంగు ఉన్నా లోపల ప్రాణం లేదనుకోండి, ఏం చేస్తా? దాని కాలవెక్కడానికి చెప్పడానికి దేనికి పనికిరాదు. కానీ ఆ లోపల ఉండాల్సింది ఉంటే శరీరం 100 ఏళ్ళైనా 125 ఏళ్ళైనా ముసలిదైనా యువకమైనా దాన్ని మనం జాగ్రత్తగా పెట్టుకుంటాం. ఏది ప్రధానం? లోపల ఉండే ప్రాణం. అట్లానే మన బాబు కూడా ప్రాణమైనది గుడి, మందిరం. దాన్ని మనం చక్కగా జాగ్రత్తగా చూసుకోవాలి, రక్షించుకోవాలి, దాన్ని సేవ చేసుకోగలగాలి. ఇవన్నీ మనకి చేయాలి. ఆయన యొక్క దయ కావాలి. రామ భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క కరుణ కావాలి. మనందరికీ అట్లాంటి ఒక మంచి మానవత్వాన్ని నేర్పడం రాముడు చేస్తే, అలాంటి మానవత్వం కలిగినటువంటి వ్యక్తి దగ్గర ఎంత వినయంతో మనం ఉండాలి అనేది నేర్పిన మహనీయుడు మనకి ఆంజనేయ స్వామి. అనుమతి. మీ ఊళ్ళో వాళ్ళిద్దరు వచ్చి ఉన్నారు. రామచంద్రుడు వచ్చిండు మీ ఊరికి, ఆంజనేయ స్వామి కూడా చక్కగా ఇక్కడ ఉన్నారు. వారిరువురిని సేవించుకునే అదృష్టం పొందండి. ఇది మీరు చేయాల్సింది. ఇప్పుడు పైసలు మీరు ఖర్చు పెట్టక్కర్లేదు, రమణ్ రెడ్డి గారు ఖర్చు పెట్టిండే. మెయిన్ ఇప్పుడు గిల్లి మళ్ళీ ఎవడో గంట కట్టాలంటే ఎవడో ఉంటారు కదా, ఎవరో గంట కట్టడానికి. ఆ గంట కట్టే బాధ్యత మీరు తీసుకున్నారు. చక్కటి మందిరాన్ని కట్టారు, చక్కటి మూర్తిని పెట్టుకున్నారు, అందంగా ఉంది. ఇక పైన మనం చేయాల్సింది ఆయన దగ్గర నిత్యము జరిగే సేవలు లోపం లేకుండా చూడాలి. ఆయన దగ్గర జరపాల్సిన నిత్య సేవలు మనం కూడా ఉండాలి. ఇది ఇంపార్టెంట్. అది మనం అనుకోవాల్సింది, దానికి మనం సిద్ధపడాల్సింది. శ్రీమాన్ రెడ్డి గారి దంపతులకి నేను మంగళాశాసనం చేస్తాను. అట్లానే చక్కగా పూజ పునస్కారాలు చేయడానికి సిద్ధపడేటువంటి మన శాస్త్రి గారికి, శర్మ గారికి, వారికి కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. దాన్ని చక్కగా ఉపయోగించుకోబోయి మీ అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. చిన్న గ్రామమైన అందంగా కట్టుకుని
చక్కటి సేవలు చేసుకోవాలి అని శ్రద్ధ కలిగిన వాళ్ళు మీరందరూ. మీలాంటి వాళ్ళ వల్ల దేవుడికి ఒక పెద్ద రక్షణ అవ్వాలని మేము ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.